మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మంచి నాయకుడు, ప్రజల మనిషి అని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. బీఆర్ఎస్లో ఆయన ఒక్కరే వివాదరహితుడన్న బండి సంజయ్ తాను హరీష్తో మాట్లాడలేదని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం ఒక డ్రామా అని కొట్టిపారేశారు. బీజేపీలోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందే అని స్పష్టం చేశారు బండి సంజయ్. కేటీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికలు పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలబోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాని ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడే లేట్ ఉంటారు, ఆయన చిల్లీసలు ఎప్పుడు మాట్లాడాడు. మరి నాకేం దగ్గర రాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికలు పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలబోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాని ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడే లేట్ ఉంటారు, ఆయన చిల్లీసలు ఎప్పుడు మాట్లాడాడు. మరి నాకేం దగ్గర రాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇలా కేసీఆర్ గారి మీద. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి బండి సంజయ్ హరీష్ రావు మీద చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు? ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ బీజేపీలో విలీనం కాబోతోందన్న వార్తల నేపథ్యంలో ఈ విధంగా చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే వాస్తవంగా బీజేపీలోకి బీఆర్ఎస్ఎల్పీ విలీనం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కేటీఆర్ కానీ హరీష్ కానీ ఢిల్లీలో దాదాపు వారం రోజుల పాటు ఉన్నారు. సో మరోవైపు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో చివరికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎవరు ఎటు వెళ్తారు అనేది కూడా కొంత చర్చల్లో ఉన్న ప్రస్తుతం అయితే రాజకీయంగా కొంత వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఇదే సమయంలో గత 2-3 రోజులుగా బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. అంటే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు పైన బండి సంజయ్ కీలక కామెంట్స్ చేయటం కొంత చర్చనీయాంశం అవుతోంది. ఆయన హరీష్ రావు ఒక మంచి నేత, ఆయన ప్రజల నాయకుడు, చాలా పొలైట్ మ్యాన్ అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంపొందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. స్వామి. రైట్ శ్రీనివాస్.